హలో! హాయ్! వెల్కమ్ టు ఆర్‌వి మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము గారెలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి దీన్ని. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనము నీళ్ళు పోసి దాన్ని ఓవర్ నైట్ వదిలేద్దామండి. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మిక్సీలోకి వేసేసుకుందాము మొత్తము. వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకుందాము. నీళ్ళు చాలా తక్కువేయాలి. వేసి దీన్ని రుబ్బుకోవాలి. కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఒక్కొక్కసారి మీకు టైం లేకపోవచ్చు, నానబెట్టకపోవచ్చు దీన్ని. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 హవర్స్ నానబెట్టినా సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి నేనెంత గట్టిగా పట్టుకున్నానో, ఇలా గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి దీన్ని మొత్తం యాడ్ చేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకొని కలుపుకుందాము. అవి ఏంటేంటివి అనంటే ఫస్ట్ కరివేపాకు. ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని దాన్ని వేసుకున్నాను నేను. అది వేసుకున్న తర్వాత ఒక పెద్ద కొత్తిమీర కట్టండి. ఒకటి మొత్తం అది వేసుకున్నాను. కట్ చేసుకొని తర్వాత ఉల్లిపాయలు స్లైసెస్‌గా కట్ చేసుకొని ఒక్క ఉల్లిపాయ వేసుకున్నాను. పెద్దదే ఉల్లిపాయ. తర్వాత ఉప్పేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అది వేసుకున్న వెంటనే మళ్ళీ కారం గూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు. సో, 1 స్పూన్ కారం వేశాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. అది కొంచెం ఒక టీ స్పూన్ అంత అయితే సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. తర్వాత ఏసిందొచ్చేసి ఇడ్లీ రవ్వ గుప్పెడు వేసేసేయండి. గుప్పెడు వేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకోండి బాగా. కలుపుకుంటూ ఉండాలి. ఇడ్లీ రవ్వ ఎందుకేస్తున్నాను అనంటే బాగా క్రిస్పీ రావడానికి. బయట కరకరలాడుతూ ఉంటుంది. లోపటేమో మెత్తగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీరు ఎవ్వరు ఇలా ఇడ్లీ రవ్వ ఇదంతా వేస్ట్ చేసుండరు. ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుందో మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడు. కలుపుకున్న తర్వాత పక్కనకి ఒక గిన్నెలోకి నీళ్ళు మంచి నీళ్ళేనండి అవి పెట్టుకోండి. ఎందుకంటే ఇది చేసేటప్పుడు గారెలు చేసేటప్పుడు చేతిని దాంట్లో అద్దుకుంటూ ఉండాలి. అద్దుకొనే పిండి తీసుకొని గారెలు చేయాలి. తర్వాత మన చేతితోటి నార్మల్‌గా ఎలా అలవాటు ఉంటుంది కదండీ ఎవరికి వాళ్ళకి. నేనైతే చేతితోటే వేసేస్తాను. కొంతమంది కర్చీఫ్స్ తోటేస్తారు. ఇంకా కొంతమంది దీనికి సెపరేట్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. వాటితోటి వేస్తారు. ఇంకా కవర్లతోటేస్తారు. ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే చేయితోటి వేస్తాను. ఈజీ ప్రాసెసే అండి. అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బాగా ఆయిల్ మధ్య దాకా ఆయిల్ వేసేసుకోండి. వేసుకొని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ మాత్రం. బాగా హీట్ అయిన తర్వాతనే మీరు ఈ గారెలనేది వేసుకోండి. అప్పుడే మీకు మంచిగా అవుతుంది. ఈ ఫ్లేమ్ మాత్రం తక్కువ చేయొద్దు. లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ అట్లా ఏం చేయకండి. హై ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఉంచి మంచిగా వేసుకోండి. 1 బై 1 వేసుకొని ఇలా చేసుకోండి. ఎర్రగా రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో రావాలి. వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ గూడా ఎక్కువ పీల్చదండి. అండ్ ఇది హెల్తీ అని జెప్పైతే నేను చెప్పను. ఎందుకంటే ఆయిల్‌లో మనం చేస్తున్నాం కాబట్టే. ఏదో టిఫిన్ కొంచెం వెరైటీగా, డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టే ఇది చేసుకుంటాం మనము. ఒకసారైతే నేను ఏ విధంగా అయితే చేశానో, అదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుంది, ఏంటి అనేది నాకు కంపల్సరీగా మెసేజ్ చేయండి. నేను దానికి రిప్లైస్ ఇస్తాను. ప్రతి ఒక్క మెసేజ్‌కి ప్రతి ఒక్క కమెంట్‌కి నేను రిప్లై ఇస్తానండి. సేమ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. పిండి అయిపోయేదాకా ఇలాగే చేసుకుంటూ ఉండాలి. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నానండి. వీడియోస్ నచ్చితే గనక మీరు కంటెంట్ ఉంది అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. వీడియోస్ తీయడము, ఎడిట్ చేయడము, అప్‌లోడ్ చేయడము అసలు చాలా చాలా కష్టమండి. నాకసలు దీంట్లో జీరో నాలెడ్జ్ అసలు ఏమీ తెలీదు. ఈవెన్ దో నేను చేయగలిగాను అననంటే కొంతమంది సపోర్ట్ వల్లనే జరిగింది ఇదంతా. ఆహ్, అవన్నీ నేను ఇప్పుడు రివీల్ చేయను. వన్ ఫైన్ డే నేను రివీల్ చేస్తాను. అసలు సిస్టమ్ నాలెడ్జ్ కానీ, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్‌లోడ్ చేయాలి, వీడియోస్ ఎలా తీయాలి, ఏది తెలీదండి. ప్రతి ఒక్కటి నాకు నేర్పిచ్చారు. సో, అన్నీ నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు.
ఆహ్, ప్రతి ఒక్కటి ఇప్పుడు వీడియో తీసుకుంటుంది నేనే కుక్ చేసుకుంటున్నాను. ఏ హెల్ప్ లేకుండానే ఒక్కదాన్నే చేసుకోలేనేమో అనుకున్నాను. కానీ బై గాడ్స్ గ్రేస్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి. అండ్ నాకు చాలా స్టేజ్ ఫియర్. వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటేనే ఒక ఎగ్జామ్‌కి గూడా నేను ఇంత భయపడలేదు. అంత భయపడ్డాను. అసలా వాయిస్ ఓవర్ రికార్డ్ ప్రెస్ చేయడానికి కూడా నేను చాలా ఆలోచించుకుంటూ, భయమేస్తూ, ఎన్నో టేక్స్ చేస్తూ అట్లా ప్రెస్ చేసి లాస్ట్‌కి ఇలా మాట్లాడుతున్నాను. మీరు కమెంట్ చేస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు తెలుస్తుందండి. నా వీడియోలు మీకు నచ్చుతాయి అనని. చాలామంది చూస్తున్నారు. చాలా వ్యూస్ వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చింది అననంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను బాగా ఎంకరేజ్ చేయండి. మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క కమెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఒక 4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి. అనుకుంటున్నాను, వీడియోలు తీస్తున్నాను. కానీ నాకు ఎడిట్ చేయడంకి రాదు, అప్‌లోడ్ చేయడం రాదు. అసలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా దీంట్లో చేయాలి, ఏదన్నా వాయిస్ ఓవర్ ఎలా ఇయ్యాలి, ఏ ఏ పాటలు సెలెక్ట్ చేయాలి, ఏది తెలీదండి. అస్సలు జీరో నాలెడ్జ్ అంటే అంతే. ఏదో ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు చేస్తున్నాను. దీంట్లో గూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఏమన్నా ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. కంపల్సరీ నేను దాన్ని సరిజేసుకుంటాను. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి గారెల్ని ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.